ప్రకాశం జిల్లా కాకతీయ సేవ సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలులోని పిహెచ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఉగాది వేడుకలు అలరించాయి. ముందుగా ప్రముఖ వేద పండితులు వ్యామచాల ప్రసన్న కుమార్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. తదుపరి పంచ సహస్రావధాని మెడసాని మోహన్ అష్టవధానం సభికులను ఎంతగానో అలరించింది. అవధానానికి దామోదర్ నాయుడు సంచాలకులుగా వ్యవహరించారు. పృచ్ఛకులుగా నారాయణం బాలసుబ్రహ్మణ్యం, డివిఎస్ రామాచార్యులు, మానేపల్లి నాగకుమార శర్మ, నూనె అంకమరావు, పుట్టం రాజు, శ్రీ రామచంద్రమూర్తి, సింహాద్రి జ్యోతిర్మయి, తన్నీరు బాలాజీ, మార్తాటి ఈశ్వరి గోపాలరావు వ్యవహరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 30 కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు, 140 కోట్ల మంది ఆవులు ఉండేవి. వెనకట్లో 30 కోట్ల మంది జనాభా ఉండేవాళ్ళు, 140 కోట్ల మంది ఆవులు ఉండేవి. ఇవాళ 140 కోట్ల మంది ఆవులు మనుషులు ఉన్నారు. ఈరోజు 30 కోట్ల మంది ఆవులకు వచ్చారు. అందువల్ల ఆ రోజుల్లో దాన ధర్మాలు విశేషంగా ఒక కన్యకి దానం చేసేటప్పుడు కూడా మనకి రక్త రూపంలో ఇచ్చేవాళ్ళు. ఒక అమ్మాయికి పంపిస్తూ రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళ విశ్వావసనామ సంవత్సరంలోకి వచ్చి ఆనందంగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా అటువంటి విశ్వావసనామ సంవత్సరంలో విశ్వావసుడు అనే ఆయన దేవతా సంబంధమైంది కాబట్టి మనకి ఆనందమైన విశ్వావసనామ సంవత్సరంలో మనకి ఆనందమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఈ పంచాంగ శ్రవణం తెలియజేస్తుంది. కలియుగం ఉగాది అని ఫస్ట్ ఆరంభమైన బ్రహ్మదేవుడు మనుషులు సృష్టించిన మొదటి రోజు ఆది ఉగాది. అటువంటి ఉగాది 4 యుగాల్లో ఇప్పుడు కవి సార్వభౌముడు శ్రీనాథుడు సమస్య పూరణలో నేను కిందను చెప్పుకున్నాడంటే అష్టావధానంలో సమస్యాపూరణ ఒక భాగం 8లో 1. కాబట్టి శ్రీనాథుడు కూడా అష్టావధానం చేశాడేమో అని మనం భావించవలసి ఉంటుంది. ప్రత్యేకించి ప్రబంధకమైనటువంటి రామరాజ భూషణుడు నేను వ్యస్తాక్షరి తులీనుడా అని చెప్పుకున్నాడంటే వ్యస్తాక్షరి గురించడంలో రామరాజ భూషణుడు మంచి తిట్టాయి ఉండాలి. ఈ వ్యస్తాక్షరి కూడా అష్టావధానంలో ఒక భాగం. అంటే దీనిని బట్టి చక్కెర తాతకాలం నుంచి తెలుగులో అవధానాలు ఉన్నాయని మనకు ఒక ఊహగా తెలుస్తూ ఉంది. అయితే స్పష్టంగా సరికొన్న ధర్మన్న కాలం నుంచి అవధానాలు ఈ తెలుగు శ్రీమన్ మృదుమద పంకే జామోద మరందపాన హర్షామల సుస్థిమహర భక్తంగతి శ్రీమద్ వెంకటపతి ఏ వేడి కరుణచే ఆది కవీశుడై వేటగాడొక్కడు విరుతికెక్కే వేద విభాగాది విద్వన్ మహర్షి మత్స్యగంధి సుతుడు మహిమగాంచే కాళప్ప ఎనువాడు కాళిదాసుగా మారి కవి కుల గురువన్న ఖ్యాతి వడసే నైరుజ్యమంతి మయూర మహాకవి సంతరించిన సూర్య శతక రచన నన్న భార్య తిక్కన్నాది సన్నుదైక కావ్యలోకములు ఏ తల్లి కల్పలతలు అట్టి వాగ్దేవి విధి సఖి